Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 11 Indian culture, languages and religions part 3 video. Actually part 1 and 2 లో మనం డిఫరెంట్ రిలీజియస్ గురించి తెలుసుకుంటున్నాం అండ్ ఏ విధంగా మన యొక్క పాస్ట్ జనరేషన్స్ నుంచి కల్చర్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ వస్తుంది అండ్ అదేవిధంగా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఓకే, ఇండియాలో 2 అఫీషియల్ లాంగ్వేజెస్ సారీ హిందీ అండ్ ఇంగ్లీష్. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా 8th షెడ్యూల్ 22 లాంగ్వేజెస్ని గుర్తించిందనమాట. ఓకే, అస్సామీస్, నెక్స్ట్ బెంగాలీ, బోడో, కన్నడ, తెలుగు, మలయాళం, తమిళ్, ఒడియా, గుజరాతీ ఇటువంటి లాంగ్వేజెస్ అన్నిటినీ కూడా గుర్తించడం జరిగింది. ఇవి మన యొక్క ఇండియన్ మేజర్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ తర్వాత స్క్రిప్ట్ అంటే అదేవిధంగా స్క్రిప్ట్ ఏ విధంగా డెవలప్ అవుతూ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ మనం రిలీజియన్స్ గురించి తెలుసుకుంటున్నాం, అంటే డిఫరెంట్ మతాల గురించి తెలుసుకుంటున్నాం. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అంటారు, అంటే ఇందులో వివిధ మతాల వారు ఉన్నప్పటికీ కూడా అందరు కలిసే ఉంటున్నారు కాబట్టి దీన్ని సెక్యులర్ కంట్రీ అనడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఈ రిలీజియన్స్లో వచ్చేసి హిందూజం, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం వీటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఓకే, ఆల్రెడీ హిందూజం గురించి తెలుసుకున్నాం. ఓకే, సో హిందూయిజంని ఇంకొక పేరు అంటారు సనాతన ధర్మ అని కూడా అంటారు. అండ్ నార్మల్గా ఈ హిందూస్ పీపుల్ అంతా కూడా అంటే తపస్సు చేసి మోక్షాన్ని పొందేవారు. అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ, అంటే ఎవరైతే కష్టాల్లో ఉంటారో లేదా పూర్ పీపుల్స్ ఉంటారో లేదా ఓల్డ్ పీపుల్స్ ఉంటారో సో వాళ్ళకి సేవ చేసినట్టయితే దేవునికి సేవ చేసినట్టు అని మీనింగ్ అనమాట. అండ్ ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, లైక్ 4 ప్రాక్టీసెస్ చేయడం, లైక్ ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో ఇటువంటి ఈ 4 మేజర్స్ని మనం ప్రాక్టీస్ చేస్తే సో వీ విల్ బీ సెటిల్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ అని పూర్వం నుంచి దీన్ని కొనసాగుతూ వచ్చిందనమాట. అండ్ దెన్ కంటిన్యూషన్ వీడియో, డూ యూ నో. యాక్చువల్లీ మనం ఇంకా ఏం చెప్పుకున్నాము, హిందూస్ పీపుల్ వచ్చేసి చాలా వరకు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెంపుల్ని విజిట్ చేస్తారు అని చెప్పుకున్నాం. అమర్నాథ్, తిరుపతి, నెక్స్ట్ శ్రీశైలం, భద్రాచలం, ఇంకా వివిధ టెంపుల్స్ ఉన్నాయి కదా మన ఇండియాలో. సో వాటన్నిటిని కూడా విజిట్ చేయడం, ఓకే, అండ్ ఎవ్రీ ఇయర్ వెళ్ళడం, దర్శించుకోవడం ఇటువంటి గురించి మనం చెప్పుకున్నాం. అందులో మనకు ఫేమస్ అంటే మన ఇండియాలో ఫేమస్ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర టెంపుల్ తిరుమలలో ఉంది. ఇది తెలుసుకుందాం దాని గురించి. లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ అట్ తిరుమల ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ హోలీ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ శేషాచలం హిల్స్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ టెంపుల్స్ బై ద హిందూస్. ఓకే, సో చిత్తూరు డిస్ట్రిక్ట్లో తిరుమలలో వెంకటేశ్వరుని టెంపుల్ ఉందన్నమాట. అంటే మన ప్రపంచంలోనే ప్రసిద్ధమైనటువంటి ప్లేస్, ఓకే, పవిత్రమైనటువంటి ప్లేస్గా వెంకటేశ్వరుని టెంపుల్గా చెప్తారు. సో ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే శేషాచలం హిల్స్లో ఉంది. అండ్ అదేవిధంగా మన హిందూస్ వచ్చేసి ఈ టెంపుల్ని ఒక ప్రామినెంట్ టెంపుల్గా గుర్తించబడింది అనమాట, చాలా పవిత్రమైనటువంటి టెంపుల్గా. అకార్డింగ్ టు హిందూస్, Sri Venkateshwara was an incarnation of Lord Vishnu. He often referred to as Srinivasa, Govinda and Balaji. Srivari Brahmosthavam is very famous in Tirumala. ఓకే, మన హిందూస్ ప్రకారంగా శ్రీ వెంకటేశ్వరుడు ఉన్నాడు కదా, సో ఇతను వచ్చేసి మహావిష్ణువు యొక్క అవతారంగా మన హిందూస్ తరపున చెప్తున్నారు. సో అకార్డింగ్ టు హిందూస్, ఓకే, మన హిందువుల ప్రకారంగా శ్రీ వెంకటేశ్వర అని చెప్తున్నాం కదా, సో ఇతను వచ్చేసి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా చెప్తున్నారు. అండ్ ఇదే పేరు కాకుండా శ్రీనివాస, గోవింద, బాలాజీ, వెంకటేశ్వర అని వివిధ పేర్లు కూడా ఉన్నాయి. అండ్ ఈ తిరుమలలో శ్రీవారి మహోత్సవం జరుగుతుంది అనమాట, చాలా ఫేమస్ మహోత్సవం ఇది. సో 11.11 లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ తిరుమల. ఓకే, ఇది ఎక్కడుంది? శేషాచలం హిల్స్లో ఉంది. నెక్స్ట్ హిందూయిజం తర్వాత జైనిజం గురించి తెలుసుకుందాం. జైనిజం ఈజ్ అన్ ఏన్షియంట్ ఇండియన్ రిలీజియన్. పీపుల్ హూ ఫాలో దిస్ రిలీజియన్ ఆర్ నోన్ యాజ్ జైన్స్. 24 తీర్థంకర
Tirthankaras enriched this religion. The word Jain is derived from the Sanskrit word Jina. The most famous Tirthankara is Mahavira. He was a prince. He gave up everything to find out more about spirituality. He practiced rigorous penance and meditation for 12 years in search of truth. Okay, so Jainism. మన ఇండియాలో డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఓకే, సో జైనిజం కూడా ఒక రిలీజియన్. అంటే ఎప్పటి నుంచి, ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఈ జైనిజం కూడా ఒక రిలీజియన్ అనమాట. ఓకే, అండ్ ఎవరైతే ఈ రిలీజియన్ని ఫాలో అవుతారో వాళ్ళని ఏమంటారంటే జైన్స్ అంటారు. ఎలా అయితే హిందూయిజంని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని హిందూస్ అంటారో, అదేవిధంగా జైనిజం రిలీజియన్ని ఫాలో అయ్యేటువంటి పీపుల్ని జైన్స్ అంటారు. ఓకే, అండ్ ఈ రిలీజియన్లో 24 తీర్థంకర్స్ ఉన్నారనమాట. ఓకే, ఇక్కడ జైన్ అనేటువంటి వర్డ్ ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే సాంస్క్రిట్ వర్డ్ అయినటువంటి జీనా అనేటువంటి వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ తీర్థంకర ఫేమస్ వచ్చేసి మహావీర. ఇతను ఒక మహారాజు అనమాట. ఓకే, సో ఈ మహావీర ఏం చేశాడు అంటే నియర్గా 12 years వరకు మెడిటేషన్ లైక్ తపస్సు చేశాడనమాట. అంటే ఘోర తపస్సు చేశాడు. ట్రూత్ అంటే సత్యం గురించి తెలుసుకోవడానికి ఘోర తపస్సు చేయడం జరిగింది. 12 yearsగా ఇతను మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా స్పిరిచువాలిటీ గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి, దైవత్వం గురించి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడనమాట. ఎవరు? మహావీర. అండ్ నెక్స్ట్, డూ యూ నో వర్ధమాన మహావీర? సో వర్ధమాన మహావీర. నెక్స్ట్ నేమ్ వచ్చేసి వర్ధమాన. ప్లేస్ బర్త్ వచ్చేసి 599 BCE. బర్త్ ప్లేస్ వచ్చేసి వైశాలి. నెక్స్ట్ వీళ్ళ యొక్క పేరెంట్స్ వచ్చేసి సిద్ధార్థ అండ్ త్రిశల. స్పౌజ్ యశోద. టైటిల్స్ వచ్చేసి తనకి మహావీర, జీనా అనేటువంటి వర్డ్ ఏంటి? సాంస్క్రిట్ నుంచి తీసుకోబడింది. అండ్ జైన్ అనే వర్డ్ వచ్చింది. నెక్స్ట్ ఇతని యొక్క మరణం వచ్చేసి 527 BCE. ఓకే, దెన్ ఇప్పుడు మనకు హిందూయిజంకి ఓం ఎలా అయితే సింబల్ ఉందో అదేవిధంగా వీళ్ళకు జైనిజంకు సింబల్ వచ్చేసి ఇది అనమాట. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది జైనిజం వాళ్ళ సింబల్. మనకు ఎలా అయితే ఓం ఉందో అలాగా. The main goal of Jainism is to attain moksha. When the soul achieves kaivalya or jina, it is liberated from the karmas. The state of happiness is known as nirvana. Tirthankaras are the spiritual gurus for the Jains. Mahavira was the last Tirthankara. Mahavira's preachings were compiled into many texts by his followers. ఓకే, సో ఈ జైనిజం ఫాలో అయ్యేవారు అంటే ఇప్పుడు మనం ఎలా అయితే హిందూయిజం గురించి చెప్పుకున్నామో అంటే ఆ ఫీచర్స్, సో తపస్సు చేసి మోక్షాన్ని పొందడము, నెక్స్ట్ పీపుల్స్కి సర్వీస్ చేసినట్టయితే గాడ్కి సర్వీస్ చేసినట్టు, అండ్ డిఫరెంట్ 4 ధర్మాస్ని పాటించడం అని మనం చెప్పుకున్నాం. సో అదేవిధంగా జైనిజం యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే మోక్షాన్ని పొందడం అన్నమాట. ఓకే, ఎప్పుడైతే మన యొక్క సోల్ కైవల్యాన్ని రీచ్ అవుతుందో, ఓకే, సో అంటే మనకు వచ్చేటువంటి కైవల్యం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టు? మనం చేసుకున్నటువంటి కర్మల నుంచి వచ్చినట్టు అని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామంటే దానికి మీనింగ్ నిర్వణ. ఓకే, సో స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్నే నిర్వణ అని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనకు ఎలా అయితే హిందువులకు పెద్దలు ఉంటారో, ఓకే, సో అదేవిధంగా ఈ జైన్స్కి కూడా పెద్దవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళనే స్పిరిచువల్ గురూస్ అని అంటారు. సో ఈ స్పిరిచువల్ గురూస్ ఎవరు అంటే తీర్థంకరాస్.
సో తీర్థంకరస్లో ఒకరు చెప్పుకున్నాం మనం, ఎవరు, మహావీర గురించి. సో ఈ తీర్థంకరలో లాస్ట్ తీర్థంకర ఎవరు అంటే మహావీర. ఇతను చెప్పినటువంటి టీచింగ్స్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ఫాలోవర్స్ ఉంటారు కదా, సో ఈ ఫాలోవర్స్ ఎన్నో బుక్స్ రాయడం జరిగింది. ఎవరు, మహావీర చెప్పినటువంటి టీచింగ్స్ అన్నిటినీ కూడా ఒక బుక్స్గా కంపేర్ చేసి రాయడం జరిగిందనమాట. ఓకే, సో జైనిజం మెయిన్ గోల్ ఏంటి అంటే మోక్షాన్ని పొందడం. అండ్ నెక్స్ట్ మనం చేసుకున్నటువంటి కర్మల నుండే మనకు కైవల్యం అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ మన హ్యాపీనెస్, స్టేట్ ఆఫ్ హ్యాపీనెస్ని నిర్వహణ అంటారు. ఎలా అయితే మనకు పెద్దలు ఉంటారో మతాలకు, అదేవిధంగా జైనులకు కూడా స్పిరిచువల్ గురుస్ ఉన్నారు, వారిని తీర్థంకరస్ అంటారు. ఈ తీర్థంకరలో లాస్ట్ తీర్థంకర ఎవరు అంటే మహావీర అనమాట. ఇతను చెప్పినటువంటి ప్రీచింగ్స్ అన్నీ కూడా వీళ్ళ యొక్క ఫాలోవర్స్ ఎన్నో పుస్తకాలు రాయడం జరిగింది. డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం, పంచవ్రతాస్ అంటారు. ఓకే, దెన్ అహింస, నాన్ వైలెన్స్, సత్య, ట్రూత్ఫుల్నెస్, ఆస్తయ, నాన్ స్టీలింగ్, అపరిగ్రహ, నాన్ పొసెసివ్నెస్, బ్రహ్మచార్య, సెంటర్డ్నెస్. సో ఇవన్నీ కూడా పంచవ్రతాస్ అన్నమాట. బ్రహ్మచార్య వాజ్ యాడెడ్ టు దిస్ లిస్ట్ బై మహావీర. Mahavira prescribed ways to observe 3 qualities which are known as త్రిరత్నాస్. సో ఇందులో ఈ పంచవ్రతాస్ అని చెప్పుకున్నాం కదా, లాస్ట్లో బ్రహ్మచార్య. సో దీన్ని మహావీర ఉన్నాడు కదా, సో మహావీర తీర్థాంక వీటిలోకి యాడ్ చేయడం జరిగింది బ్రహ్మచార్యాన్ని. అండ్ ఈ మహావీర సూచించినటువంటి వేస్లో 3 క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఆ 3 క్వాలిటీస్ని ఏమంటారంటే త్రిరత్నాస్ అని అంటారు. ఓకే, ఆ 3 రత్నాస్ ఏంటి అంటే సమైక్ దర్శన్, సమైక్ జ్ఞాన్, సమైక్ చరిత్ర. అంటే రైట్ ఫెయిత్, రైట్ నాలెడ్జ్, రైట్ కండక్ట్. ఫెయిత్ అంటే ఏంటి, నమ్మకం ఉండాలి. నెక్స్ట్ నాలెడ్జ్, ఓకే, ఆ తర్వాత కండక్ట్. సో ఇవన్నీ కూడా 3 రత్నాస్ క్వాలిటీస్ అన్నమాట. డూ యూ నో? సో ఈ పిక్చర్లో మీకు కనిపిస్తుండేది గోమాతేశ్వర టెంపుల్. ఓకే, గోమాతేశ్వర టెంపుల్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ శ్రావణ బెలగోళ ఇన్ కర్ణాటక. It is a historical Jain temple. Gomateshwara statue is one of the largest monolithic statues in the world. Its height is 57 feet. It is known as Bahubali. ఓకే, సో ఈ గోమాతేశ్వర టెంపుల్ ఎక్కడుంది అంటే కర్ణాటకలోని శ్రవణ బెలగోళలో ఉంది. అండ్ ఇది వచ్చేసి ఒక హిస్టారికల్ జైన్ టెంపుల్ అన్నమాట. ఓకే, పూర్వం నుంచి ఈ జైనిజం ఉందని చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఈ టెంపుల్ వచ్చేసి ఒక హిస్టారికల్ జైన్ టెంపుల్ అన్నమాట. ఇందులో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒక స్టాచ్యూ కూడా ఉంది. ఓకే, స్టాచ్యూ వచ్చేసి మోనోలిథిక్ స్టాచ్యూ అని కూడా అంటారు. అంటే ప్రపంచంలోనే ఉన్నటువంటి స్టాచ్యూలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మోనోలిథిక్ స్టాచ్యూ. మోనోలిథిక్ అంటే కేవలం సింగిల్ స్టోన్ నుంచి తయారు చేసినటువంటి ఒక స్టాచ్యూ అన్నమాట. ఓకే, దీన్ని హైట్ వచ్చేసి 57 ఫీట్స్ ఉంటుంది. దీన్ని బాహుబలి అని కూడా అంటారు. ఓకే, గోమాతేశ్వర టెంపుల్ ఎక్కడుంది? కర్ణాటకలో శ్రవణ బెలగోళలో ఉంది. అండ్ ఇది ఒక హిస్టారికల్ జైన్ టెంపుల్. ఓకే, ప్రపంచంలోనే ఉన్నటువంటి లార్జెస్ట్ మోనోలిథిక్ స్టాచ్యూస్లో ఈ గోమాతేశ్వర స్టాచ్యూ కూడా ఒకటి. దీని యొక్క హైట్ వచ్చేసి 57 ఫీట్స్ ఉంది. దీన్ని బాహుబలి అని కూడా అంటారు. బుద్ధిజం. Gautama Buddha was the founder of Buddhism. He was born in Lumbini, Nepal. His first name was Siddhartha. He became Buddha after enlightenment. He was born to the ruler of Kapilavastu, Suddhodana, and his queen Maya Devi. He married Yashoda Dara and a son named Rahul. ఓకే, యాక్చువల్గా మనం బుద్ధిజం గురించి మగధ ఎంపైర్లోనే తెలుసుకున్నాం. ఓకే, సో అశోకుడు వచ్చేసి
కళింగ వారిని జయించిన తర్వాత సో తను హ్యాపీగా ఉండలేకపోయాడు. ఎందుకంటే ఆ యుద్ధంలో ఎంతోమంది మరణించారు కాబట్టి. సో ఆ వైలెన్స్ని తను ఫేస్ చేయలేక రియలైజ్ అయ్యి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ రాయడం జరిగిందని చెప్పాం. ఓకే. సో దీని తర్వాత ఇతను వచ్చేసి బుద్ధిజంని ఫాలో అవుతూ వచ్చాడు. ఓకే. సో అక్కడే మనం బుద్ధిజం ఉన్నట్టు చెప్పుకున్నాం. అంటే ఇది కూడా ఒక ఏన్షియంట్ నుంచి వచ్చినటువంటిది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సో ఈ బుద్ధిజం ఈ రిలీజియన్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే గౌతమ బుద్ధ అన్నమాట. ఇతను నేపాల్లో ఉన్నటువంటి లుంబినిలో జన్మించాడు. ఇతనికి ఫస్ట్ నేమ్ ఏంటి అంటే సిద్ధార్థ. సో ఇప్పుడు మనం గౌతమ బుద్ధ అంటున్నాం, కానీ ఇతని ఫస్ట్ నేమ్ వచ్చేసి సిద్ధార్థ అనమాట. సో ఇతను ఎప్పుడు బుద్ధునిగా మారాడు అంటే, సో ఎప్పుడైతే తనకు రియలైజేషన్ వచ్చిందో, ఎప్పుడైతే తనకు జ్ఞానం వచ్చిందో, ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో, సో ఆ తర్వాత బుద్ధునిగా మారాడు. అండ్ ఇతను వచ్చేసి కపిలవాస్తు అలాగే శుద్ధోదనకు జన్మించాడనమాట. ఓకే. సో వీళ్ళు రూలర్. ఓకే. సో ఈ కపిలవాస్తు శుద్ధోదన వీళ్ళు రూలర్స్ అనమాట. వీళ్ళకు జన్మించాడు ఎవరు? సిద్ధార్థ. అండ్ తర్వాత అతని యొక్క రాణి వచ్చేసి మాయాదేవి. ఓకే. దెన్ మాయాదేవి. సో ఇతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే యశోదారని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? సిద్ధార్థ. సో తనకు కొడుకు కూడా పుట్టారు. తన కొడుకు పేరేంటి అంటే రాహుల్. Siddhartha saw a sick person, an old man, a monk, and a dead body during his travel. Then he realized the true nature of life. So he left his kingdom and his family and went in search of truth and peace. After 6 years, he got enlightenment. The tree under which he became enlightened is named as Bodhi Vriksha. He achieved his nirvana in కుషీనగర్, ఉత్తరప్రదేశ్. ఓకే. సో సిద్ధార్థ తన జర్నీలో, అంటే సిద్ధార్థ జర్నీ చేస్తూ తన యొక్క లైఫ్ జర్నీలో ఒక సిక్ పర్సన్ని, ఓకే, అంటే ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక పర్సన్ని, అలాగే ఒక వృద్ధుల్ని చూశాడు. అదేవిధంగా ఒక డెడ్ బాడీని కూడా చూశాడనమాట. సో చూసి తను రియలైజ్ అయ్యాడు, అంటే లైఫ్ యొక్క నేచర్ ఏ విధంగా ఉండబోతుందో. సో అంటే మనం కూడా నెక్స్ట్ అనారోగ్య పాలవుతాము, నెక్స్ట్ వృద్ధునిగా మారుతాము, తర్వాత చనిపోవాల్సి వస్తుంది కదా. సో ఈ విధంగా తను ఒక్కొక్క స్టేజ్, అంటే ఒక లైఫ్ యొక్క స్టేజ్ గురించి తను ఆలోచిస్తూ వచ్చాడు. ఓకే. తను రియలైజ్ అయిపోయి తన రాజ్యాన్ని వదిలేసి అండ్ తన ఫ్యామిలీని వదిలేసి ట్రూత్ కోసం అలాగే పీస్ కోసం వెతుకుతూ వచ్చేసాడనమాట. నెక్స్ట్ 6 ఇయర్స్ తర్వాత అతనికి ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం అయ్యింది. 6 ఇయర్స్ తర్వాత అతనికి జ్ఞానోదయం అయింది. తను చాలా తెలుసుకున్నాడు. ఓకే. సో అతను ఒక ట్రీ కింద కూర్చొని ఎన్లైట్ అయ్యాడంట. సో ఆ ట్రీనే బోధి వృక్ష అని అంటారు, ఆ చెట్టునే బోధి వృక్ష అంటారు. సో ఇతనంతా కూడా రియలైజ్ అయింది ఎక్కడ అంటే ఈ చెట్టు కింద కూర్చొని అనమాట. అండ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కుషీనగర్ ఉంది కదా. సో ఈ కుషీనగర్లో తన యొక్క నిర్వహణ అచీవ్ చేసుకున్నారు. నెక్స్ట్, డూ యూ నో నేమ్? ఇతని నేమ్ ఏమని చెప్పుకున్నాం స్టార్టింగ్లో? సిద్ధార్థ. ఓకే. సో ఇతని యొక్క బర్త్ వచ్చేసి 563 BCE. నెక్స్ట్ బర్త్ ప్లేస్ వచ్చేసి నేపాల్లో ఉన్నటువంటి లుంబిని. వీళ్ళ యొక్క పేరెంట్స్ ఎవరు? శుద్ధోదన, మాయాదేవి. ఓకే. సో ఈ క్వీన్ అన్నారు. క్వీన్ అంటే ఎవరు? రాణి, అంటే వాళ్ళ మదర్ అన్నమాట. నెక్స్ట్ స్పౌజ్. సో ఎవరిని పెళ్లి చేసుకున్నారు? యశోధర. అండ్ తన యొక్క సన్ పేరేంటి? రాహుల్. సో ఇతనికి వచ్చినటువంటి టైటిల్స్ ఏంటి అంటే గౌతమ బుద్ధ. ఓకే. అండ్ ఇతను ఎప్పుడు చనిపోయారంటే 483 BCలో చనిపోవడం జరిగింది. సో ఎలా అయితే మనకు డిఫరెంట్ రిలీజియన్కు సింబల్ ఉంటుందో అదేవిధంగా బుద్ధిజంకి కూడా ఇదొక సింబల్. ఓకే. హియర్ ఈజ్ ద గౌతమ బుద్ధ. సో అతను ఒక ట్రీ కింద కూర్చొని ఎన్లైటన్ అయ్యారు అని చెప్పుకున్నాం. సో ఆ ట్రీ పేరేంటి? బోధి వృక్ష. అకార్డింగ్ టు బుద్ధ, ద ఫైనల్ గోల్ ఈజ్ అటైన్మెంట్ ఆఫ్ నిర్వణ. ఇట్ కుడ్ బి అచీవ్డ్ neither by sacrifice nor by prayer. Attainment of nirvana
could be achieved by the following middle path. Eightfold Path. The principles of non-violence are the basis of Buddhism. The Tripitakas are the holy books of Buddhism. They are the collection of Buddha's life, teachings, and philosophical discourses. The teachings of Gautama Buddha are called Four Noble Truths. ఓకే, సో బుద్ధుని ప్రకారంగా ఫైనల్ గోల్ ఏంటి అంటే నిర్వాణాన్ని పొందడం, అంటే మోక్షాన్ని పొందడం. సో ఎలా అయితే జైనిజం యొక్క మెయిన్ గోల్ కూడా మోక్షాన్ని పొందడం అయితే, ఈ బుద్ధుని ప్రకారంగా కూడా ఫైనల్ గోల్ ఏంటి, మోక్షాన్ని పొందడం. సో ఈ మోక్షం ఏ విధంగా వస్తుంది అంటే సాక్రిఫైస్ చేయడం ద్వారానో లేదా ప్రేయర్ చేయడం ద్వారానో మనకు ఇది రాదు. ఓకే, సో ఈ మోక్షాన్ని కేవలం మనం ఏ విధంగా పొందగలము అంటే కేవలం మిడిల్ పాత్ ద్వారానే పొందగలం. 8 ఫోల్డ్ పాత్స్ అంటారు దీన్నే. ఓకే, ఈ మిడిల్ పాత్ని 8 ఫోల్డ్ పాత్ అని కూడా అంటారు. సో ఈ మిడిల్ పాత్ ద్వారానే మనం మోక్షాన్ని పొందగలం అని చెప్తున్నారు. అదేవిధంగా నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి. సో ఈ నాన్ వైలెన్స్ ప్రిన్సిపల్స్ బుద్ధిజంకు బేస్ అన్నమాట. అండ్ అదేవిధంగా ఈ బుద్ధిజం బుక్లో త్రిపికాటాస్ అని ఒక బుక్ ఉంది. ఓకే, సో ఇది బుద్ధిజంకు ఒక హోలీ బుక్. ఎలా అయితే మన హిందూస్కి మహాభారత అండ్ నెక్స్ట్ రామాయణ హోలీ బుక్స్, అదేవిధంగా అదే భగవద్గీత, ఇవన్నీ కూడా హోలీ బుక్స్. ఓకే, సో భగవద్గీత ఇటువంటివన్నీ కూడా మనకు హిందూస్కి హోలీ బుక్స్. అదేవిధంగా ఈ బుద్ధిజంకి కూడా త్రిపిటికాస్ అనేటువంటి బుక్ కూడా బుద్ధిజం యొక్క హోలీ బుక్. అండ్ సో ఇందులో బుద్ధాస్ యొక్క లైఫ్ గురించి, నెక్స్ట్ అతను చెప్పినటువంటి టీచర్స్ గురించి అండ్ ఫిలాసఫికల్ డిస్కోర్సెస్ గురించి ఇందులో ఉన్నాయన్నమాట. ఓకే, అదేవిధంగా గౌతమ బుద్ధ యొక్క టీచింగ్స్ని ఏమంటారంటే 4 నోబెల్ ట్రూత్స్ అంటారు. ఆర్య సత్యాస్ అని అంటాం. ఓకే, ఇతని యొక్క అంటే తన రాజ్యాన్ని, తన ఫ్యామిలీని వదిలేసి ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అండ్ పీస్ కోసం వచ్చేసాడు. ఓకే, ఒక చెట్టు కింద కూర్చొని ఎన్లైట్ అయ్యాడు. అదనమాట. ఓకే, సో ఈ గౌతమ బుద్ధుని యొక్క టీచర్స్ని ఏమంటారు, 4 నోబెల్ ట్రూత్స్ అంటారు, అంటే ఆర్య సత్యాస్ అంటారు. మరి ఆ ఆర్య సత్యాస్ ఏంటో చూద్దాం. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్. సఫరింగ్ ఈజ్ కాస్డ్ బై హ్యూమన్ డిజైర్స్. ద రెనౌన్సియేషన్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ ద పాత్ ఆఫ్ సాల్వేషన్. సాల్వేషన్ కెన్ బి అటైన్డ్ ఈజీలీ బై ఫాలోయింగ్ ద 8 ఓల్డ్ పాత్. ఓకే, సో ఇతను చెప్పినటువంటి 4 నోబెల్ ట్రూత్ ఏంటి అంటే ప్రపంచమంతా కూడా చాలా సఫర్ అవుతూ ఉంది. ఏ విషయంలో సఫర్ అవుతూ ఉంది అంటే వీళ్ళు సఫర్ అవడానికి కారణం ఏంటి అంటే వీళ్ళు పెట్టుకున్నటువంటి డిజైర్స్, కోరికలు, ఆశలు అన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే కోరికలు పెట్టుకుంటామో ఆటోమేటిక్గా అవి నెరవేరకపోతే మనం సఫర్ అవుతూ ఉంటాం. సో అదే చెప్తున్నాడు. సో ప్రపంచమంతా కూడా సఫరింగ్లో ఉన్నారు. ఈ సఫరింగ్స్ అన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయంటే పెట్టుకున్నటువంటి కోరికలు, ఆశల ద్వారా వస్తున్నాయి. మరి ఈ కోరికలన్నిటినీ కూడా మనం రెనౌన్సియేషన్, ఓకే, అంటే యాక్సెప్ట్ చేయలేకపోవడం. సో మోక్షానికి దారి ఏంటి అంటే డిజైర్స్ని మనం రెనౌన్సియేషన్ చేయడం అన్నమాట. ఓకే, మరి ఈ మోక్షం ఏ విధంగా వస్తుందంటే కేవలం 8 ఓల్డ్ పాత్ ఫాలో అవడం ద్వారా మాత్రమే వస్తుందని ఇతను 4 నోబెల్ ట్రూత్లో చెప్తున్నాడు. డూ యూ నో ద గ్రేట్ స్తూపా at Sanchi is one of the most important Buddhist monuments. It reflects Buddhist art and architecture. This stupa is the oldest stone structure in India. It was built in the 3rd century BCE by the Emperor Ashoka. It is counted among the best conserved ancient stupas of central India. ఓకే, సో బుద్ధిస్ట్ మొన్యుమెంట్స్లో ఉన్నటువంటి దానిలో గ్రేట్ స్తూపా కూడా ఒక ఇంపార్టెంట్ మొన్యుమెంట్ అనమాట. సో ఇది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్లోని సంచిలో ఉంది. ఓకే, దెన్ సో ఈ
మొన్యుమెంట్ని చూసినట్టయితే దీంట్లో మనకు బుద్ధిజం యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇది మన ఇండియాలో ఉన్నటువంటి ఓల్డెస్ట్ స్టోన్ స్ట్రక్చర్లో ఈ స్తూప కూడా ఒకటి. సో దీన్ని ఎవరు నిర్మించారు అంటే అశోక నిర్మించారు. ఎప్పుడు 3rd సెంచురీలో దీన్ని నిర్మించడం జరిగింది. సో సెంట్రల్ ఇండియా వచ్చేసి మనకు ఉన్నటువంటి కన్జర్వ్డ్ ఏన్షియన్ స్తూపాస్లో ఇది ఒకటి అని చెప్పి వీళ్ళు గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ద 8-fold పాత్, అష్టాంగ మార్గ. సో ఏమని చెప్పుకున్నాం మనం, మోక్షాన్ని పొందాలంటే మనకు ఉన్నటువంటి మార్గం ఏంటి, మిడిల్ పాత్, దట్ మీన్స్ 8-fold పాత్ అని చెప్పుకున్నాం. మరి ఆ 8-fold పాత్నే అష్టాంగ మార్గానికి కూడా అంటారు. సో ఆ మార్గాలు ఏంటో చూద్దాం. రైట్ వ్యూ, నో ద ట్రూత్. సో మనం ఏదైనా అంటే రైట్ వ్యూ ఏంటంటే ఫస్ట్ సత్యాన్ని తెలుసుకోవడం, ఓకే, దెన్ నిజాన్ని తెలుసుకోవడం. సమైక్ దృష్టి. నెక్స్ట్ రైట్ ఇంటెన్షన్స్, ఫ్రీ యువర్ మైండ్ ఆఫ్ ఈవిల్. సో రైట్ ఇంటెన్షన్స్, సమైక్ సంకల్ప. సో మన యొక్క మైండ్ని ఏ విధంగా ఉంచుకోవాలి, చాలా ఫ్రీగా ఉంచుకోవాలి. సో అలా అయితేనే మనకు సంకల్పాలు వస్తాయి. దెన్ రైట్ స్పీచ్, సే నథింగ్ దట్ హర్ట్స్ అదర్స్. ఓకే, సో ఇతరులను బాధించే విధంగా మనం మాట్లాడకూడదు. సమైక్య వాక్కు అంటే మన యొక్క మాటలు చాలా కరెక్ట్గా ఉండాలి, ఇతరులను బాధించకూడదు. రైట్ యాక్షన్, వర్క్ ఫర్ ద గుడ్ ఆఫ్ అదర్స్. సో ఇతరులకు మంచి చేయడానికి పని చేయాలి కానీ ఇతరులకు హాని చేయడానికి పని చేయకూడదు. సమైక్య కర్మ. రైట్ లివ్లీహుడ్, ఓకే, సో రెస్పెక్ట్ లైఫ్. సో మనం ఈరోజు ఒక లైఫ్ని లీడ్ చేస్తున్నామంటే మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలన్నమాట. ఓకే, సో రెస్పెక్ట్ మనకు ఉండాలి, మనం కూడా ఇతరులకి ఇవ్వాలి. సమైక్య జీవన. రైట్ ఎఫర్ట్, రెసిస్ట్ ఈవిల్. సమైక్య సాధన. సో మనం ఎప్పుడూ కూడా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, టు లీడ్ ఏ బెటర్ లైఫ్ వీ హ్యావ్ టు డూ వర్క్ హార్డ్. దెన్ రైట్ కాన్సన్ట్రేషన్, ప్రాక్టీస్ మెడిటేషన్. సమైక్య సమాధి. ఓకే, సో మన యొక్క కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలంటే ఏం చేయాలి, మెడిటేషన్ చేయాలి. సో ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మన యొక్క కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ రైట్ మైండ్ఫుల్నెస్, కంట్రోల్ యువర్ థాట్స్. సో మన థాట్స్ని మనం అదుపులో ఉంచుకోవాలి, మన ఆలోచనల్ని. ఓకే, సో మన యొక్క అభిప్రాయాలని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. సమైక్య స్మృతి. సో ఇవి అష్టాంగ మార్గాలు అనమాట, 8-fold పాత్స్. ఓకే, వీటి ద్వారానే మనం కేవలం మోక్షాన్ని పొందగలం. నెక్స్ట్ క్రిస్టియానిటీ. Christianity is the most widely practiced religion in the world. The Bible is the holy book of the Christians. ఓకే, సో ప్రపంచంలో చాలా వరకు ఉన్నటువంటి ప్రజలలో ఈ రిలీజియన్ని మతాన్ని అంటే ఈ మతాన్ని ఫాలో అయ్యేటువంటి పీపుల్స్ అనమాట. సో ఈ మతం పేరే క్రిస్టియానిటీ. మరి ఈ క్రిస్టియన్స్కు పవిత్రమైనటువంటి బుక్ ఏంటి అంటే బైబిల్. ఓకే, మనం ఫారెన్లో చూసినట్టయితే చాలా వరకు ఈ క్రిస్టియానిటీ పీపుల్సే ఉంటారు. ఓకే, అంటే వీళ్ళు వచ్చేసి బైబిల్ని ఫాలో అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క సింబల్ వచ్చేసి ఇది. ఓకే, అండ్ దెన్ ఫిలాసఫీ ఆఫ్ క్రిస్టియానిటీ. మరి క్రిస్టియానిటీ యొక్క మెయిన్ ఫిలాసఫీ ఏంటి? We are the children of God. Lead a pure life without committing sins. Then love your neighbor as yourself. When slapped on one cheek, show the other. Then service to mankind is service to God. ఓకే, సో ఇక్కడ ఈ క్రిస్టియానిటీ యొక్క మెయిన్ ఫిలాసఫీ ఏంటి అంటే మనమంతా కూడా దేవుని యొక్క పిల్లలు. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన పాపాలు చేయకుండా మన యొక్క లైఫ్ని ప్యూర్గా లీడ్ చేయాలి. అంటే ఎటువంటి పాపాలు చేయకుండా గుడ్ వేలో మన యొక్క లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్తున్నారు. అదేవిధంగా థర్డ్ ఏంటి అంటే సో మనల్ని ఎలా అయితే మనం ఇష్టపడతామో ఇతరులని కూడా అలాగే ఇష్టపడాలి. దెన్ ఫోర్త్, సో ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప మీద కొట్టి చూపిస్తే మీరు వాళ్ళకు ఇంకొక చెంపని చూపించాలి. ఓకే, సో అదే చెప్తున్నారు. అండ్ అదే నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనం మానవులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టు. దెన్ ఇక్కడ మనకు 11.19 ఉంది.
ఓకే, సెయింట్ పీటర్స్ బాసిలికా వాటికన్ సిటీ. సో ఇది వాటికన్ సిటీలో ఉంది. ఓకే, డూ యూ నో ద రోమన్ క్యాథోలిక్ చర్చ్ ఈజ్ ద ఫేమస్ చర్చ్ ఇన్ ద వరల్డ్. The Pope is the head of the Roman Catholic Church. Vatican City is the smallest country in the world. ఓకే, సో ప్రపంచంలోనే ఫేమస్ చర్చ్ ఏ చర్చ్ అంటే రోమన్ క్యాథోలిక్ చర్చ్ అనమాట. ఓకే, సో ఈ రోమన్ క్యాథోలిక్ చర్చ్ యొక్క హెడ్ ఎవరు అంటే పాప్. మన వరల్డ్లోనే చాలా స్మాలెస్ట్ కంట్రీ ఏంటి అంటే వాటికన్ సిటీ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇస్లాం.